హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ అన్న. ఇది యాక్చువల్గా ఉగాది రోజు తీసిన వీడియో అండి. ఆ రోజు పోస్ట్ చేయడానికి కుదరలేదు, సో ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను వీడియో. ఉగాది రోజు మా ఊరు దగ్గరలో ఉన్న సింగరకొండ ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళామండి. కింద దర్శనం చేసుకొని కొండ మీద ఉన్న లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. కొండ మీదకి వెళ్తూ తీసిన వీడియో అండి ఇది. చూశారు కదా, వ్యూ అయితే చాలా బాగుంటుంది. టెంపుల్కి దగ్గరలోనే చెరువు అయితే ఉంటుందండి, చాలా పెద్ద చెరువు. చూస్తున్నారు కదా, ఇదైతే టెంపుల్ అండి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి నామాలు అన్నీ చాలా చాలా బాగున్నాయి కదా. ఇక్కడ నుండి అయితే టెంపుల్లోకి వెళ్ళిపోయాము. టెంపుల్ లోపలికి వెళ్ళినప్పటి నుండి అయితే వీడియో ఏమీ షూట్ చేయలేదండి, ఎందుకంటే టెంపుల్స్లో ఫోన్ అలో చేయరు కదా. అందుకనేసి కింద టెంపుల్లో అయినా పైన టెంపుల్లో అయినా నేను వీడియో అనేది అయితే తీయలేదు. దర్శనం అయిపోయి బయటకు వచ్చాక ఇదైతే గుడి వెనక నుండి వ్యూ అండి. చూస్తున్నారు కదా, చుట్టూ కొండలు, పెద్ద చెరువు. అంత హైట్ నుండి చూడడానికి అయితే చాలా బాగుంటుంది. ఉగాది కాబట్టి ఆ రోజు జనాలు బాగా ఎక్కువగానే వచ్చారు. ఈ వ్యూలో అయితే ఫొటోస్ వీడియోస్ అయితే ఎక్కువ తీసుకుంటుంటారండి. మా పిల్లలు అంత హైట్ నుండి చూడండి ఎంత ఇంట్రెస్ట్గా అయితే చూస్తున్నారు. ఈ టెంపుల్తో మాకు కొన్ని మెమొరీస్ అయితే ఉన్నాయండి. యాక్చువల్గా మా మ్యారేజ్ జరిగింది ఈ టెంపుల్లోనే. అలాగే మా పాప ఫస్ట్ అన్నప్రాసన ఇక్కడే చేసాము. అలాగే పోగులు కుట్టించడము, ఇంకా అక్షరాభ్యాసం కూడా ఇదే టెంపుల్లో అయితే చేసామండి. ఇక ఏ ఫెస్టివల్స్ ఉన్నా, స్పెషల్ డేస్ ఉన్నా మేమైతే ఈ టెంపుల్కి అయితే ఖచ్చితంగా వెళ్తాము. అంత సెంటిమెంట్ మాకు ఆంజనేయ స్వామి టెంపుల్. ఎవ్రీ ఇయర్ ఇలాగే ఫ్యామిలీతో అయితే ఖచ్చితంగా వెళ్తామండి. వ్యూ చూస్తున్నారు కదా ఎంత బాగుందో. అదైతే కింద మెయిన్ టెంపుల్ ఆంజనేయ స్వామి టెంపుల్ అండి ఇది. అక్కడ ఆంజనేయ స్వామిని దర్శించుకున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా కొండ మీదకి వచ్చి నరసింహస్వామి వారిని అయితే దర్శనం చేసుకుంటారు. ఈ వ్యూ ఎలా అనిపించింది మీరు కామెంట్ చేయండి. ఇంతకుముందు మీరు ఎవరైనా సరే ఈ టెంపుల్కి వచ్చింటే మాత్రం ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి. ఇక్కడ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి చూపించి అదేంటి ఇదేంటి ఎందుకు ఉంది అని ప్రతిదైతే మా వాడు క్వశ్చన్ చేస్తారు మా హస్బెండ్ని. చూసారు కదా, ఓపెన్ ప్లేస్లో అయితే ఉగాది రోజు పంచాంగ శ్రవణం చేస్తారు కదా, అక్కడైతే పంచాంగం చెప్తున్నారండి. చాలామంది అయితే కూర్చొని వింటున్నారు. అలాగా అక్కడ టెంపుల్ చుట్టూ కోతలు ఎక్కువ ఉంటాయి కదా అనేసి ఆ కోతను అయితే కూర్చోబెట్టారండి. అది ఉంటే ఖచ్చితంగా కోతలు అనేవి అయితే రావంట. మా పాప దగ్గరికి వెళ్ళడానికి భయపడుతుంది, కానీ మా బాబు అయితే దగ్గరికి వెళ్ళాడు పండు ఇవ్వడానికి. ఆ చేతిలో ఉన్న పండు తిన్నంత వరకు అయితే అది ఇంకేది తీసుకోదంట. అది ఎప్పుడెప్పుడు తినేసి నేను ఇచ్చేది తీసుకుంటుందా అని మా వాడైతే ఇంట్రెస్ట్గా వెయిట్ చేస్తున్నాడు. దాన్ని కదిలిస్తే తప్ప ఎవరిని ఏం చేయదంట. దగ్గరకు వచ్చిన అతను కదిలించాడు, దానికైతే కోపం వచ్చి పైకి దూకేసింది. అది చూసి మా పిల్లలు కూడా భయపడ్డారు. ఇవైతే కొండ మీదకి ఎక్కడానికి స్టెప్స్ అండి. నడిచి వచ్చే వాళ్ళకి ఈ మెట్లు, వెహికల్స్లో వచ్చే వాళ్ళకైతే సపరేట్ రోడ్డు ఉంది. మా వాడు నేను ఇచ్చింది ఎప్పుడు తీసుకుంటాడని చాలా వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఫైనల్గా అయితే తీసుకుంది. దర్శనం అంతా కంప్లీట్ చేసుకొని ఇంటికైతే రిటర్న్ అయ్యామండి. టెంపుల్కి ఎంట్రన్స్లో 90 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంటుంది. అది నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను, ఒకసారి చూడండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.